హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అదేంటనుకుంటున్నారా, మీరు ఈ కర్రీని చేసుకొని తింటచ్చు. మీరు నాటుకోడి తింటున్నారని ఫీలింగ్లోనే ఉంటారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. అది ఏం చేసినా ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే కర్రీయో మీకే అర్థమైపోద్ది. ఈరోజు మా ఇంట్లోని కర్రీ సొంటం కోడి చేస్తున్నాం. సండే స్పెషల్ సొంటం కోడి అందరికి తెలిసిందే కదండి. సొంటం కోడి ఇది అరకేజీ తెచ్చుకొని శుభ్రంగా స్కిన్ తోటే చేస్తూ ఉంటుంది కాబట్టి సొంటం కోడి అరకేజీ సొంటం కోడి తీసుకొచ్చాము. ఇది శుభ్రంగా కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టేసాము. ఈ సైజులో పీసెస్ ఉంటే సరిపోతుంది. దీనికోసం ఇది సొంటం కోడి ఉడకదు, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్ పెట్టేసాం. కుక్కర్ వేడైన తర్వాత ఇందులో ఆయిల్ పోయాలి. కూరకు సరిపోయినంత ఆయిల్ అంతా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులోని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు యాడ్ చేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా మంచి గోల్డెన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న సొంటం కోడిని యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ అయితే సరిపోద్ది. ఈ సొంటం కోడికి ఎక్కువ గరం మసాలాలు గట్రా ఏం అవసరం లేదండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలతోటి చక్కగా మనం చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం అందులో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న సొంటం కోడి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న సొంటం కోడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది స్కిన్ తోటి చాలా బాగుంటుంది సొంటం కోడి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ కర్రీని చాలా టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్లాగా మనం కలుపుకోవాలి. చూసారా బాగా కలిసింది కదా. ఇది కొంచెం ఇందులోంచి బాగా వాటర్ వస్తుంది. మనం మూత పెట్టుకొని కొంచెం వాటర్ అంతా ఇంకెపోయే వరకు ఈ సొంటం కోడికి కొంచెం మగ్గడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. కొంచెం అయితే సరిపోద్ది, కూర అంతటికి కాదు. ఈ సొంటం కోడి మగ్గడం కోసం సాల్ట్ యాడ్ చేస్తాం. ఇది బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి ఇందులోంచి బాగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ బాగా ఇంకాలి. చూసారా ఈ సొంటం కోడి నుంచి ఎంత వాటర్ వస్తుంది కదా. ఈ వాటర్ కొంచెం ఇలాగ ఉన్నప్పుడు మనం కారం వేసుకున్నాం అనుకోండి బాగా ముక్కకు కారం పడుతుంది. ఇలాగ వాటర్ ఉంటుండగా కొంచెం ఈ కోళ్ళలోంచి ముక్కల్లోంచి వచ్చిన సొంటం కోళ్ళ నుంచి వచ్చిన వాటర్ తోటి కొంచెం ఇంకిపోయిన తర్వాత ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు మనం కారం వేసుకుంటే బాగా మంచి టేస్ట్ వస్తుంది కర్రీ కూడా. ఇందులో కారం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ కూరకి సరిపోయినంత కారం అండి వేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ ఇది సొంటం కూడా నాటుకోడిలాగే ఉంటుందండి. నాటుకోడికి దొరకలేని వాళ్ళు, నాటుకోడి ఎక్కువ రేటు కాస్ట్ పడుతుంది సరే అంత ఎందుకు పెట్టడం అనుకున్న వాళ్ళు ఈ సొంటం కూడా తెచ్చుకుంటే మనకి బాయిలర్ కంటే కాకపోతే ఒక 10-20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. కానీ సేమ్ నాటుకోడిలాగే ఉంటుంది. కాస్ట్లోనైతే బాయిలర్ మీద ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. నాటుకోడి కంట తక్కువే ఉంటుంది రేటు. మంచిగా నాటుకోడిలాగే ఉంటుంది ఈ సొంటం కోడి కూడా. ఒకసారి మీరు కూడా ఈ సొంటం కోడి తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. అయితే ఇది కుక్కర్లోనే పెట్టాలి, ఎందుకంటే మామూలుగా తపాల్లో వండితే చాలా టైం పడుతుంది, మన గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. బాగా చూసారా మనం వేసిన కారం అంతటికి బాగా పట్టి పైనుంచి పొగలు వస్తుంది కదా. ఇలా బాగా ప్రతి ముక్కకి బాగా కారం పట్టి నూనెలను కూడా బాగా ఈ కూర బాగా వేగింది అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది నాటుకోడిలాగే ఉంటుంది సేమ్. తిన్నప్పుడు ఆ పీసులు కూడా మనకు నాటుకోడిలాగే సేమ్ కనిపిస్తుందండి. మంచి స్కిన్తో ఉంటుంది కాబట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు కూడా ఈ సొంటం కోడి తెచ్చుకొని ట్రై చేయండి. కదా కుక్కర్లో వండుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది, కూర బాగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడు ఇందులోనే బాగా కలిసింది కదా ఉప్పు కారం. ఇందులోనే ఇప్పుడు బాగా కారం బాగా పట్టింది కదండి ముక్కలకి. చూసారు కదా మనకి నూనె తక్కువ వేసుకున్న ఈ సొంటం కోళ్ళలోంచి బాగా కొంచెం కొవ్వు రిలీజ్ అవుతుందండి. అందుకే అంతలాగా మనకు వచ్చింది. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటా వేసుకుంటే కూరకు సరిపోతుంది. ఇంకే గరం మసాలా ముద్దలు ఏం అవసరం లేదు. ఈ ఉల్లిపాయ టమాటాతోటి మనకు కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కొంచెం టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం వాటర్ యాడ్ చేద్దాం. చూసారా ఎలా బాగా ఉడుకుతుంది కదండి మన సొంటం కోడి. నాటుకోడికి ఏం తీసిపోదు ఈ సొంటం కోడి. అలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోని బాగా వాటరు ముక్క ములిగేదాకా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కూర ఒక 5-6 విజిల్స్కి అయితే బాగా ఉడుకుతుంది. ఇది సేమ్ సొంటం కోడి నాటుకోడిలాగా ఉంటుంది. ఇది కూడా ఉడకడానికి టైం పడుతుంది. అందుకే కుక్కర్ పెట్టేసుకుంటే మన కూర కూడా బాగా తక్కువ టైంలోనే ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే ఇది కుక్కర్లోనే వండుకోవాలి. ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుందాం. ముక్క ములిగేదాకా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక 5-6 విజిల్స్ చాలండి. తర్వాత విజిల్ పెట్టిన తర్వాత కొంచెం అందులో వాటర్ ఇంకా దిగుతుంది కాబట్టి ఆ వాటర్కి ఈ వాటర్కి కూర చక్కగా ఉడికిపోతుంది. మంచి కర్రీ
రెడీ అవుతుంది సొంటం కోడి ఇది. ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వేస్తే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. మనం అంత వాటర్ వేసినా కూడా ఇంకా మనకు కొంచెం వాటర్ నూనె బాగా పైకి తేలింది కదా, ఇది కొంచెం మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించి మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి. ఉడకనిస్తే మనకు గ్రేవీ దగ్గర పడుతుంది అన్నమాట. ఇలాగే దించేసుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీ దగ్గర పడాలి, ఇంకా కొంచెం చిక్కగా పడాలి అనుకుంటే మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది సేమ్ నాటుకోడిలాగే ఉంటుంది సొంటం కోడి. కొంచెం ఇంకా బాగా దగ్గర పడాలి. చూసారా మనం అన్ని నీళ్ళు వేసిన ఇంకా నీళ్ళు ఉన్నాయి. 5-6 విజిల్స్ వేయించాము అయినా వాటర్ వస్తుంది. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసుకొని కట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్కి అయితే సూపర్గా ఉంటుంది కర్రీ. కొంచెం గరం మసాలా పొడి వేసుకోనండి ఇందులో. మనకి ఫైనల్గా సొంటం కోడి రెడీ అయిపోయిందండి. ఈ మాత్రం గ్రేవీ ఉంటే చాలు, మనకి రైస్లో చాలా బాగుంటుంది. ఈ కర్రీ వైట్ రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్కి చాలా బాగుంటుంది, ఇది చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇది రెడీ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే చాలు. మీకు కనిపిస్తుందా, దగ్గర చూపిస్తాను. చక్కగా నూనె కూడా బాగా తేలింది, ముక్క కూడా బాగా ఉడికింది. మనకి బాగా లోన్ నుంచి కూడా మనకి సొంటం కూడా బాగా ఉడికింది. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మనకి సొంటం కూడా రెడీ అయిపోయింది అన్నమాట. మంచిగా సర్వ్ చేసుకుని తినడమే లేట్ అండి. ఫైనల్గా మనకి సొంటం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా మంచి హాట్ బాక్స్లోకి తీసుకొని మనం తిన్నప్పటికి మంచి వేడిగా ఉండిస్తుంది అన్నమాట. ఈ సొంటం కూడా అయిపోయింది కదా, మీరు కూడా సొంటం కూడా ఒకసారి తెచ్చుకొని ఈ పద్ధతిలో మీరు ఒకసారి వండుకొని టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, నాటుకోడిలాగే ఉంటుంది సేమ్. ముక్క తిన్నప్పుడు కూడా నాటుకోడి తిని ఫీలింగే వస్తుంది అన్నమాట ఈ సొంటం కోడి. అందుకని చెప్పేసి మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలోని సొంటం కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే నేను ఏ పద్ధతిలో చెప్పానో ఆ పద్ధతిలో మీరు కూడా మీకు నచ్చితే మీ ఇంట్లోనే ఒకసారి టేస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అచ్చు నాటుకోడిలాగే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.